హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ఏదైనా ఒక పనిని మొదలు పెట్టినప్పుడు ఉన్నంత ఉత్సాహము, ధైర్యము ముగించే వరకు కొనసాగించగలిగితే అద్భుతమైన విజయం సాధించడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు మరి మొదలు పెట్టినప్పుడున్న మొండితనం ముగించేదాకా కొనసాగట్లేదు అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే వాటన్నిటికీ కారణం కోరికలు. నిజమే కదా, కోరిక ఉంటేనే కదా ఆ కోరికతోనే కసిగా పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ కోరికలు, ఆ కోరికలతో చేసే చర్యలు, ఆ చర్యల ద్వారానే ఫలితం అనేది రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఆ ఫలితం వచ్చాక అది సక్సెస్ఫుల్గా ఉందా లేక నీకు సఫరింగ్ ఇస్తుందా అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అంటే నీ కోరిక పైనే ఆధారపడి ఉంటూ ఉంటుంది. నీ కోరికలు మంచివైనప్పుడు, మంచి చర్యలు చేస్తూ ఉన్నప్పుడు, మంచి ఫలితం వచ్చాక అది సక్సెస్గా నీ జీవితాంతం నీతో ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అదే కోరికలు ఒకవేళ చెడ్డవి అయితే, ఇబ్బందికరమైనవి అయితే అటువంటి పనులే చేస్తూ ఉంటాము, అటువంటి ఫలితమే వస్తూ ఉంటుంది. కాబట్టి జీవితాంతం సఫర్ కావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేయి. మొదలు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు గొప్పగానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ముందుకెళ్తున్న క్రమంలో ఆ కోరికలను ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావో అప్పుడు మాత్రమే ఆ పనిలో అద్భుతమైన విజయం సాధించి గొప్పగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కోరికలని అదుపులో ఉంచుకో మిత్రమా.